ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ ఓ విషయాన్ని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. ఓ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ, ఓ వర్గం ప్రజలకు కొన్ని సామాజిక మాధ్యమాలలో అర్జెంటుగా ఆ వార్తలే కావాలని అన్నారు. ఈ మేరకు తన మనసులోని విషయాలను ఆమె తన సోషల్ మీడియా ఇన్స్టా వేదికగా ఓ వీడియో రూపంలో విడుదల చేసి చురకలంటించారు. రేణు దేశాయ్ మామూలుగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. పలు సామాజిక అంశాలపై కొంచెం పెద్దరికంగానే రెస్పాండ్ అవుతూ ఉంటారు. తరచుగా మూగజీవాలపై ప్రేమ చూపిస్తూ ఉంటారు. మీడియాతో అయినా, తనను ఇంటర్వ్యూ చేసే వారితో అయినా చాలా ఓపికగా, సహనంగా మాట్లాడుతుంటారు. కానీ ఓ విషయంలో మాత్రం కొంచెం డిసప్పాయింట్గా ఉన్నారనే చెప్పాలి. ఆమె మాట్లాడుతూ, చాలా సందర్భాలలో నేను మతాలలోని మంచి చెడు సాంప్రదాయాలను గురించి మాట్లాడాను. ఇంకా ఎన్నో సామాజిక అంశాలపై కూడా మాట్లాడాను. కానీ అవేమీ జనాలకి, మీడియాకు అక్కర్లేదు. వాటన్నిటికంటే కూడా నా రెండో పెళ్లి వార్త మీదనే వారంతా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని విసుగ్గా అన్నారు. వీలైతే ఒక్కసారి నా పాడ్కాస్ట్ వీడియో చూడండి అంటూ కొంచెం అసహనం వ్యక్తం చేశారు. వీలైతే ఆ విషయాలపై దృష్టి పెట్టండి అని కోరారు. పాడ్కాస్ట్ గురించి చెబుతూ సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, మహిళలపై జరుగుతున్న దాడుల గురించి చెప్పాను. ఇలా అనేక విషయాల గురించి నేను ప్రస్తావించాను. వీలైతే ఆ విషయాలపై శ్రద్ధ పెట్టండి. మంచి పౌరులుగా, అంతకు మించి మంచి మనుషులుగా మారండి. పదే పదే నా పెళ్లి ప్రస్తావన తీసుకురాకండి అని కోరారు. మీ ప్రతాపాన్ని, నాలెడ్జ్ని ఓ మహిళ రెండో పెళ్లిపై కాకుండా సమాజాన్ని, చట్టాన్ని ప్రభావితం చేసే అంశాలపై ఉపయోగించండి అంటూ కోరారు. ఆఖరిగా అందరినీ నేను కోరేది ఒక్కటే అని చెబుతూ, ఒక 44 సంవత్సరాల మహిళ వివాహ విషయాన్ని వైరల్ లేదా ట్రెండింగ్ చేయకండి అని అసంతృప్తి వ్యక్తం చేసింది. మీడియా, సామాజిక మాధ్యమాలు ఓ వర్గం వారు దృష్టి పెట్టాల్సిన అంశాలు సమాజంలో ఎన్నో ఉన్నాయి. అయినా వాటిని ఎందుకు పట్టించుకోరు అని ప్రశ్నించింది. సమాజంలో సమస్యలపై ఫోకస్ పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చెప్పారు.